ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏమిటి? ఈసారి సంభవిస్తున్నది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు. మార్చి 3న మధ్యాహ్నం 3:20 గ్రహణం చంద్రగ్రహణ్ 2026 ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. చంద్రగ్రహణ్ 2026 రూల్స్. జ్యోతిష్యశాస్త్ర గణితం ప్రకారం సమయం నిర్ణయించారు కాబట్టి ఆరంభకాలంలో గ్రహణం కంటికి కనిపించకపోయినా శాస్త్ర ప్రమాణంగా భావించి మధ్యాహ్నం 3:20కే పట్టుస్నానం చెయ్యాలి. సాయంత్రం 6:47కు గ్రహణ విడుపు స్నానం ఆచరించడం తప్పనిసరి. ఈ గ్రహణాన్ని మనం చూడవచ్చా? ఈశాన్య రాష్ట్రాల్లోనే కనిపిస్తుందన్న వార్తల్లో నిజమెంత? ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో ఇది సంపూర్ణంగా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రుడు సాయంత్రం 6:22కు ఉదయిస్తాడు. గ్రహణం 6:47కు ముగుస్తుంది. అంటే మనకు సుమారు 25 నిమిషాలపాటు పాక్షికంగా కనిపించే అవకాశముంది. మేఘాలు అడ్డువచ్చినా లేదా కంటికి స్పష్టంగా కనిపించకపోయినా శాస్త్రరీత్యా పుణ్యకాల నియమాలు అందరికీ వర్తిస్తాయి. గ్రహణ రోజున హోలీ పండుగ ఉంది కదా, వేడుకలు చేసుకోవచ్చా? ధర్మశాస్త్రం ప్రకారం పండుగ మార్చి 3న ఉన్నప్పటికీ గ్రహణ సూతకం అంటే దోషం కారణంగా ఆ రోజు రంగులు చల్లుకోవడం వంటి వేడుకలు జరుపుకోకూడదు. హోలీ ఉత్సవాలను మరుసటి రోజు అంటే మార్చి 4న చేసుకోవడం ఉత్తమం. గ్రహణ సమయాన్ని కేవలం దైవారాధనకే కేటాయించాలి. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏవైనా ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయా? గ్రహణకాలంలో చేసే జపం, హోమం అనంతమైన ఫలితాన్నిస్తాయి. ముఖ్యంగా సింహ, కన్య, మకర, వృషభరాశులు పరిహార శ్లోకాలు పఠించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా గాయత్రీమంత్ర జపం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. వెండి, బంగారం దానం చేయలేని సామాన్యులకు ప్రత్యామ్నాయం ఏంటి? దానంలో పరిమాణం కంటే నిర్మలమైన మనస్సు ముఖ్యం. కిలోల కొద్దీ వెండి ఇవ్వక్కర్లేదు. 100 రూపాయల విలువైన చిన్న వెండి బిళ్లను దానం చేసినా అది వెండిదానం కిందకే వస్తుంది. అది కూడా వీలుకానివారు ఒక పండును లేదా తోచిన ధనాన్ని భక్తితో సమర్పిస్తే చాలు. దానమిచ్చాక దాని గురించి మళ్లీ ఆలోచించకూడదు. ఆఫీసుల్లో ఉండేవారు నియమాలు ఎలా పాటించాలి? విధుల్లో ఉండి శారీరక శుద్ధి అంటే స్నానం వీలుకానివారు మానసిక జపం చెయ్యాలి. ఎవరికీ వినబడకుండా మనసులోనే దైవనామాన్ని స్మరించుకోవాలి. ఆఫీస్లో ఉన్న నీటిని మంత్రపూర్వకంగా తలపై చల్లుకుని సంప్రోక్షణ నియమాన్ని పాటించవచ్చు. ఇంటికి వచ్చాక దుస్తులతో సహా సచేల స్నానం చేస్తే గ్రహణదోషం తొలగుతుంది.